హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంగేజ్మెంట్ బ్లాగ్ 1. సో కార్ డెకోర్ అయితే బాగా నీట్గా చేసుకున్నాను, అది షార్ట్స్లో పోస్ట్ చేస్తా. ఇలా మా వెల్కమ్ అయితే జరిగింది. సో వెల్కమ్ వీడియో డీటెయిల్గా చూడాలంటే ఎంగేజ్మెంట్ సిరీస్ అని షార్ట్స్ పోస్ట్ చేస్తున్నా. ఆ సిరీస్లో ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. ఇన్ కేస్ ఇంకా చూడకుంటే వెళ్ళి చూసేయండి, మిస్ అవ్వకుండా. సో ఇలా అయిన తర్వాత నెక్స్ట్ పెళ్ళి కొడుకు వాళ్ళకి సాంప్రదాయంగా అని చెప్పి ఈ ఈవెంట్ అయితే జరుగుతుంది. సో ఈ ఈవెంట్ ఏంటంటే ముందు సాంప్రదాయాలు చూసుకొని వాళ్ళకి ఇవ్వవలసినవి ఇవ్వాలి అని ఇలా ప్యాక్ చేసి ఉంచి ఇలా ఇప్పించాము 5 మందితో. వాళ్ళు కూడా 5 మంది వచ్చి తీసుకున్నారు. సో ఇందులో ఏముంది అని డీటెయిల్డ్గా మీరు ఎంగేజ్మెంట్ సిరీస్ షార్ట్స్లోనే నేను పోస్ట్ చేశాను. ఆ వీడియో చూసేస్తే మీకు అర్థమైపోతుంది ఏంటి ఏం పెట్టాము అని చెప్పి. ఇంకపోతే ఇది జరిగే సమయంలో మేము డ్రెస్ చేంజ్కి వెళ్ళిపోయాము. అంటే వెల్కమ్ డ్రెస్సెస్లో ఉన్నాం కదా, అవి చాలా సింపుల్గా ఉన్నాయనేసి నెక్స్ట్ పూజ టైంకి రెడీ అయిపోదామని ఇలా అవుట్ఫిట్స్ చేంజ్ చేసుకొని వచ్చేసాము. అయితే తిను ముందు రెడీ అయిపోయాడు కాబట్టి ముందే ఫొటోస్ తీసుకుంటున్నాడు. మేము కొంచెం లేట్, ఎలాగైనా లేడీస్ కొంచెం లేటే కదా. ఇంకా ఎందుకు ఇంత త్వరగా తీసుకుంటున్నామంటే యాక్చువల్గా అన్ని ఫంక్షన్స్లో చూడడం వల్ల మాకేమనిపించిందంటే ఎండ్ వరకు ఉన్నామనుకో ఫేసెస్ అన్నీ డల్ అయిపోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పూజ అయిపోయాక ఫొటోస్ తీసుకోవడానికి టైం కూడా ఉండదు, నెక్స్ట్ డ్రెస్ చేంజ్ ఉంటుంది కాబట్టి. అందుకనే మాకు ఈ అవుట్ఫిట్లో కూడా కొన్ని పిక్స్ కావాలి, మరీ వేసుకోము కదా అనే ఉద్దేశంతో ఫ్యామిలీస్తో కూడా ఫొటోస్ కావాలి, వాళ్ళు కూడా బాగా ఫ్రెష్గా ఉంటారు ఫస్ట్లో అయితే అని చెప్పి ముందే ప్రీ ప్లాన్ చేసుకున్నాము మంచి ఫొటోస్ రావాలి అని. అందుకనే ఒక 1 అవర్ ముందే రెడీ అయిపోయి ఒక 1 అవర్ మొత్తం స్టిల్స్ తీసుకోవాలి, ఫ్యామిలీ ఫొటోస్ తీసుకోవాలి అని ఇలా ప్లాన్ చేసుకుని ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఫొటోస్ అయితే ఇలా వచ్చాయి. సో అన్ని ఈవెంట్స్ కూడా ఇలానే ప్రీ ప్లాన్ చేసుకుంటున్నాం. ఏది హడావిడి ఉండకూడదు, ఏది అలా జరిగిపోయింది అనే ఫీలింగ్ ఉండకూడదు అని, అన్నీ స్పెషల్గా ఉండాలి, మూమెంట్స్ బాగా గుర్తుండిపోవాలి అని చెప్పి ఇలా అయితే చేసుకున్నాము. సో ఇంకా మొత్తం ఈవెంట్స్ అన్నీ కూడా నేను ఎంగేజ్మెంట్ సిరీస్లో పోస్ట్ చేస్తాను, బ్లాగ్స్లో కూడా పోస్ట్ చేస్తాను. ఎందుకంటే కొంతమంది సబ్స్క్రైబర్స్ అవి చూస్తున్నారు, కొంతమంది ఈ వ్లాగ్స్ చూస్తున్నారు. అందరికీ చూపించాలి అనే ఉద్దేశంతో నేనైతే ఇలా నీట్గా పోస్ట్ చేస్తున్నాను. సో అందరూ మీరు నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఇలా మా ఇద్దరు ఫ్యామిలీస్ అయితే ఈ వీడియోలో ఇంట్రడ్యూస్ చేసా అండ్ మా పూజ అవుట్ఫిట్స్ కూడా ఈ వీడియోలో రివీల్ చేసేసా. మా చింటూ మాత్రమే ఈ వీడియోస్లో మిస్సింగ్. యాక్చువల్గా తనకు ఫొటోస్ ఎక్కువ ఇష్టం ఉండదు, అందుకే. ఇంకా మా స్టిల్స్ అయితే ఖచ్చితంగా చూసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.